చాలామంది డయాబెటీస్ పేషెంట్స్‌కి మనం చెప్తూ ఉంటాం. మీరు తినే ఫుడ్సు కొద్దిగా లో గ్లైసెమిక్ ఇండెక్సు లేదంటే మీడియం గ్లైసెమిక్ ఇండెక్స్ ఉండేలా చూసుకోండి అనేసి. అప్పుడు వాళ్ళు అడిగే మెయిన్ క్వెషన్ ఏంటి అంటే, "సార్ అసలు గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఏంటి?" అని అడుగుతూ ఉంటారనమాట. సో, ఈరోజు ఈ వీడియోలో మనము గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఏంటి? ఏ ఫ్యాక్టర్స్ ఈ గ్లైసెమిక్ ఇండెక్స్‌ని అఫెక్ట్ చేస్తాయి? అసలు ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఎందుకు అంత ఇంపార్టెంట్ అనే దాని గురించి ఈరోజు ఈ వీడియోలో కంప్లీట్‌గా తెలుసుకుందాము. దిస్ ఈస్ డాక్టర్ మహమ్మద్ ముసి అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. జనరల్‌గా మనం తినే ఏ ఫుడ్‌లో అయినా కానీ కార్బోహైడ్రేట్ కావచ్చు, ప్రోటీన్ కావచ్చు, ఫ్యాట్స్ కావచ్చు, మినరల్స్ కావచ్చు, విటమిన్స్ కావచ్చు, మైక్రో న్యూట్రియంట్స్ కావచ్చు ఉంటాయన్నమాట. దాంట్లో జనరల్‌గా ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది మెయిన్‌గా కార్బోహైడ్రేట్ ఎంత ఉంది మనం తీసుకునే ఫుడ్‌లో అనే దానిపైన డిపెండ్ అవుతుందన్నమాట. సో, ఇప్పుడు ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే ఏంటి అంటే సింపుల్‌గా మనం ఏదైనా ఫుడ్ తీసుకుంటున్నట్లయితే దాంట్లో కార్బోహైడ్రేట్ కంటెంట్ ఎంత ఉంది అనే దాన్ని బట్టి మనం ఆ ఫుడ్ తీసుకుంటే ఎంత త్వరగా షుగర్స్ పెరుగుతాయి అనే దాని గురించి ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది సూచిస్తుందన్నమాట. జనరల్‌గా ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది 0 నుంచి 100 వరకు ఉంటుందన్నమాట. ఇది దాని రేంజ్. 100 అనేది మాక్సిమం. ఈ 100 అనేది మనం తీసుకునే గ్లూకోజ్ పౌడర్ ఏదైతే ఉంటుందో దానికి 100 వాల్యూ మాక్సిమం వాల్యూ ఉంటుందన్నమాట. ఈ గ్లూకోజ్‌ని బేస్ చేసుకొనే వాటి వాల్యూని నిర్ధారిస్తామన్నమాట. దాన్ని బేస్ చేసుకొని మనము ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది 3 కేటగరీస్‌గా డివైడ్ చేస్తాం. మొదటిది లో గ్లైసెమిక్ ఇండెక్స్ అంటాము. రెండోది మీడియం గ్లైసెమిక్ ఇండెక్స్ అంటాము. అండ్ మూడవదొచ్చేసి హై గ్లైసెమిక్ ఇండెక్స్ అంటామన్నమాట. అసలు ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఎందుకంత ఇంపార్టెంట్ అనేది చూసుకున్నట్లయితే, డయాబెటిస్ పేషెంట్స్‌లోని వాళ్ళు తినే ఫుడ్స్‌ని బట్టి వాళ్ళు అది లో గ్లైసెమిక్ ఇండెక్సా, మీడియం గ్లైసెమిక్ ఇండెక్సా, హై గ్లైసెమిక్ ఇండెక్సా అనేది చూసుకొని, దాన్ని బట్టి వాళ్ళు ఆ ఫుడ్‌ని తినొచ్చా లేదా అనే దాన్ని డెసిషన్ తీసుకోవచ్చనమాట. అలాగే ఓన్లీ డయాబెటిస్‌లోనే కాకుండా చాలామంది బరువు ఎక్కువుంటారు. దాన్నే మనం ఒబెసిటీ లేదంటే ఊబకాయం అంటూ ఉంటామనమాట. వాళ్ళు బరువు తగ్గాలనుకున్నా కూడా, వాళ్ళు లో గ్లైసెమిక్ అండ్ మీడియం గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్ తింటే, వాళ్ళు వెయిట్ లాస్ అవ్వడానికి చాలా ఈజీగా ఉంటుందన్నమాట. అదే వాళ్ళు హై గ్లైసెమిక్ ఇండెక్స్ తీసుకున్నట్లయితే, దాంట్లో క్యాలరీస్ ఎక్కువగా ఉంటాయి, కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి కాబట్టి, వాళ్ళు వెయిట్ లాస్ అవ్వడానికి చాలా కష్టమవుతుందన్నమాట. అలాగే ఓవరాల్ హెల్త్ పరంగా చూసుకున్నట్లయితే కూడా, మనము షుగర్స్ అనేది, హై కార్బోహైడ్రేట్ అనేది తగ్గిస్తే ఓవరాల్‌గా మనము సాల్ట్ గావచ్చు, ఈ షుగర్స్ అండ్ కార్బోహైడ్రేట్స్ అనేటివి తగ్గించినట్లయితే కొన్ని రకమైన క్యాన్సర్స్ గూడా మనకు తగ్గే అవకాశం ఉంటుంది. అలాగే మన ఏజ్ కన్నా మనము యంగ్‌గా కనిపించడానికి గూడా ఆస్కారం ఉంటుందని చాలా రీసెర్చెస్ మనకు తెలుపుతున్నాయన్నమాట. సో, ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది షుగర్ పేషెంట్స్‌లోను, అలాగే ఒబెసిటీ ఉన్నవాళ్ళు వెయిట్ లాస్ అవ్వడానికి అలాగే ఓవరాల్ హెల్త్ బెనిఫిట్స్ కోసం కూడా మనం ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఇంపార్టెంట్ అన్నమాట. సో, ఇందాక మనం చెప్పుకున్నట్లయితే లో గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే మనకు గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది లెస్ థాన్ ఆర్ ఈక్వల్ టు 55 అనేది ఉంటుందన్నమాట. అలాగే మీడియం గ్లైసెమిక్ ఇండెక్స్ చూసుకున్నట్లయితే 56 నుంచి 69 వరకు ఉంటుందన్నమాట. హై గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే మోర్ థాన్ ఆర్ ఈక్వల్స్ టు 70 అనేది ఉంటుందన్నమాట. డయాబెటిస్ ఉన్నవాళ్ళు అండ్ వెయిట్ లాస్ అవ్వాలనుకుంటున్న వాళ్ళు, ఓవరాల్‌గా హెల్త్‌ని మంచిగా మెయింటైన్ చేయాలనుకునే వాళ్ళు, లో గ్లైసెమిక్ ఇండెక్స్ అండ్ మీడియం గ్లైసెమిక్ ఇండెక్స్ ఉన్న ఫుడ్స్‌ని తినడం మంచిది. అలాగే ఈ హై గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్స్‌ని అవాయిడ్ చేయడం చాలా వరకు మంచిదన్నమాట. అసలు ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఏ ఫ్యాక్టర్స్ పైన డిపెండ్ అయి ఉంటుంది అనేది మనం చూసుకున్నట్లయితే, ఇందాక ఈ గ్లైసెమిక్ ఇండెక్స్ మనకు కార్బోహైడ్రేట్ కంటెంట్ పైన డిపెండ్ అవుతుందని చెప్పాం కదా! అలాగే మనకు కార్బోహైడ్రేట్స్‌లో 2 రకాలుంటాయన్నమాట. ఒకటి సింపుల్ కార్బోహైడ్రేట్స్, ఇంకోటొచ్చేసి కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అన్నమాట. జనరల్‌గా ఈ సింపుల్ కార్బోహైడ్రేట్స్ అంటే మనము ఎగ్జాంపుల్‌గా చూసుకున్నట్లయితే వైట్ షుగర్ కావచ్చు, బెల్లం కావచ్చు, మైదాతో చేసే బేకరీ ఐటెమ్స్ లైక్ బ్రెడ్ కావచ్చు, గ్లూకోజ్ కావచ్చు,
ఇవన్నీ మనకు సింపుల్ కార్బోహైడ్రేట్స్ కిందకు వస్తాయన్నమాట. అవి మనం తీసుకున్నట్లయితే షుగర్స్ అనేది ఇమ్మీడియట్‌గా పెరుగుతుంది. అలాగే కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ చూసుకున్నట్లయితే దీంట్లో మనకు బ్రౌన్ రైస్ కావచ్చు, రెడ్ రైస్ కావచ్చు, అన్ని రకాల మిల్లెట్స్, రాగి ఇవన్నీ మనకు కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ కిందకి వస్తాయన్నమాట. ఈ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం వల్ల మనకు షుగర్స్ అనేది ఇమ్మీడియట్‌గా పెరగకుండా ఉంటాయన్నమాట. సో, మనం తినే ఫుడ్‌లో సింపుల్ కార్బోహైడ్రేట్సా, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్సా చూసుకొని దాన్ని బట్టి మనము కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ చేసుకున్నట్లయితే మనకు షుగర్స్ అనేది ఇమ్మీడియట్‌గా పెరగకుండా ఉంటాయన్నమాట. అలాగే మనం తీసుకునే ఫుడ్స్‌లో ఓన్లీ కార్బోహైడ్రేట్ కాకుండా దాంట్లో ప్రోటీన్ కూడా ఉండేలా చూసుకోవాలన్నమాట. సో, మనం తీసుకునే ఫుడ్‌లో కార్బోహైడ్రేట్స్‌తో పాటి ప్రోటీన్స్ ఎక్కువగా ఉన్నట్లయితే, ఫైబర్స్ ఎక్కువగా ఉండేటట్లు మనం చూసుకున్నట్లయితే మనకు గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది తగ్గుతుంది. షుగర్స్ అనేటివి అంత ఈజీగా పెరగకుండా ఉంటాయన్నమాట. సో, మనం తినే ఫుడ్స్‌లో కార్బోహైడ్రేట్ ఉన్నా కానీ అది లో అండ్ మీడియం అండ్ కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ ఉండేటట్టు చేసుకొని దాంట్లో ఎక్కువ శాతంగా ఫైబర్ కానీ, ప్రోటీన్ కానీ ఉండేటట్టు చేసుకున్నట్లయితే మనకు షుగర్స్ అనేది ఈజీగా పెరగకుండా ఉంటాయన్నమాట. మనం తీసుకుంటున్న ఫుడ్స్ ఎక్కువసేపు బాయిల్ చేస్తే ఏమవుతుంది అంటే గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది పెరుగుతూ ఉంటుందన్నమాట. అలాగే ఈ మధ్య మనం తినే ఫుడ్స్‌లో చాలా వరకు ప్రాసెస్డ్ ఫుడ్స్ వస్తున్నాయన్నమాట. అలా ప్రాసెసింగ్ ఫుడ్స్ తీసుకున్నప్పుడు కూడా మనకు గ్లైసెమిక్ ఇండెక్స్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల షుగర్స్ అనేది ఖచ్చితంగా పెరుగుతాయి. అందుకే మనము ఎప్పుడూ కూడా ఏ గ్లైసెమిక్ ఇండెక్స్ ఫుడ్ చేసుకున్నా కానీ ఓన్లీ మనము కార్బోహైడ్రేట్స్ లేకుండా ఆ తినే ఫుడ్స్‌లోని ఎక్కువ ప్రోటీన్‌గా అండ్ ఎక్కువ ఫైబర్‌ని చేసుకోగలిగితే ఇటువంటి సింపుల్ చేంజెస్ మీ డైట్‌లోని ఫాలో అయితే షుగర్స్‌ని మనం ఈజీగా కంట్రోల్‌లో పెట్టుకోవచ్చనమాట. వీడియో లెంగ్త్ ఎక్కువ అవ్వడంతోని ఈరోజు మనము లో గ్లైసెమిక్ ఇండెక్స్, మీడియం గ్లైసెమిక్ ఇండెక్స్, హై గ్లైసెమిక్ ఇండెక్స్ వీటి రిలేటెడ్‌గా ఉన్న ఎగ్జాంపుల్స్ లైక్ ఫుడ్స్ కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, ఈ వీడియోలో నేను చెప్పడం లేదు. ఫర్దర్ వీడియోస్‌లో మనం కంప్లీట్‌గా తెలుసుకుందాము. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్‌గా అనిపించినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. అలాగే మీకు ఏమైనా ఈ వీడియో గురించి కానీ, ఇంకా ఫర్దర్‌గా డయాబెటిస్ గురించి కానీ ఏదైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్‌ల ద్వారా మమ్మల్ని అడగండి.